చిత్తూరు జిల్లా కాణిపాకం ఆలయంలో అపచారం జరిగింది. పాడైపోయినటువంటి పాలతో వినాయకుడికి అభిషేకం చేశారు అర్చకులు. ఇది గమనించిన భక్తులు నిలదీస్తే అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. కాంట్రాక్టర్ తీరుపై భక్తులు మండిపడుతున్నారు. ఆలయ పరిసరాల్లో పాడైన పాలను అమ్మేస్తున్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెప్తే వీళ్ళు ఏం చేశారు, ఇరిగిపోయిన పాలేశారు. ఒకటే దేవుడికే కదా పర్వాలేదని చెప్పేసి అనే మాటలు మాట్లాడారు. మేము ఎంతో నిష్ఠగా భగవంతుడి కోసం ఇక్కడికి వస్తే వాళ్ళు చేసే పనిది. ఇక్కడ ట్రస్ట్ ఎలా నడుతుందో లేదో క్లియర్గా మాకు అర్థం కావట్లేదు. ఒక బిందెడు పాలాభిషేకం చేయిద్దాము అనే ఉద్దేశంతోన అదే పనిగా కర్నూలు నుంచి వచ్చాము ఈరోజు. సో పాలు దొరుకుతాయండి అంటే ఎన్ని లీటర్లైనా ఇస్తాం మేడం అన్నారు. సో మేము 2 టికెట్స్ తీసుకున్నాము, వాటికి 4 లీటర్స్ ఇచ్చారు. అగైన్ మాకు ఎక్స్ట్రా పాలు కావాలి అన్నాము, ఒక 10 లీటర్స్ ఇస్తాం మేడం అన్నారు. సో వీ పెయిడ్ అమౌంట్ టు ది మిల్క్ వెండర్, బట్ హీ హాజ్ గివెన్ బ్రోకన్ మిల్క్. సో ఇలా దౌర్జన్యం జరుగుతుంది సార్. పాలు విరిగిపోతే డబ్బులు అయితే తీసుకున్నారు, ఇచ్చారు. నేను కూడా ఇంకా ఎక్కువ డబ్బులు కూడా దేవుడి గారికి సమర్పించుకోవాలని కూడా వేశాను సార్. హుండీలో డొనేట్ చేద్దాం అనుకున్నాను నేను. సో ఐ డ్రాప్ ఇన్ హుండీ. సో మాకు ఇంత అన్యాయం చేయకూడదు సార్. నేనే కాదు, ఎవరైనా పబ్లిక్ వచ్చినా కానీ ఇలా అన్యాయంగా చిత్తూరు జిల్లా కాణిపాకం ఆలయంలో అపచారం జరిగింది. పాడైపోయినటువంటి పాలతో వినాయకుడికి అభిషేకం చేశారు అర్చకులు. అయితే ఇది గమనించినటువంటి భక్తులు నిలదీస్తే అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. కార్తీక్, కాణిపాకం ఆలయంలో జరుగుతున్న ఈ అపచారానికి సంబంధించి అసలు అర్చకులు ఏమంటున్నారు? భక్తులు చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విషయంపై ప్రస్తుత పరిస్థితి ఏంటి? ఏదైతే ప్రముఖ ప్రసిద్ధ ఆలయం కాణిపాక వినాయక ఆలయంలో ప్రతిరోజు కూడా అభిషేకం అనేది జరుగుతూ ఉంటుంది. దానికి చాలా విశిష్టమైనటువంటి అభిషేకానికి కూడా ఉంది. అయితే ఈ నేపథ్యంలో భక్తులు రొటీన్ ఎప్పటికిలాగే భక్తులు కూడా ఈ యొక్క అభిషేకానికి పాల్గొనడం కూడా జరిగింది. అయితే పాల్గొన్న వెంటనే కూడా పాలల్లో ఒక రకమైనటువంటి వాసనతో పాటు చెడిపోయినట్టుగా కూడా కొంతమంది భక్తులు కూడా గుర్తించడం కూడా జరిగింది. దీంతో వెంటనే కూడా అక్కడ ఉన్నటువంటి అర్చకులు కూడా చెప్పారు, పక్కన ఉన్నటువంటి అధికారులు కూడా చెప్పారు. అయితే సరైనటువంటి సమాధానం రాకపోవడంపై మాత్రం భక్తులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అయితే ఈ పాడైపోయినటువంటి పాలను భక్తులకు విక్రయిస్తున్నటువంటి కాంట్రాక్టర్ మీద ఎలాంటి చర్యలు తీసుకోపోగా మేము చూస్తాంలేండి, మేము తెలుసుకుంటాము, మేము విచారిస్తామని చెప్పి మాత్రం అక్కడ ఉన్నటువంటి భక్తులను సముదాయించి పంపించేస్తారే తప్ప ఎలాంటి చర్యలు తీసుకోలేదని అయితే ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే కాంట్రాక్టర్ మాత్రం తాను మంచి పాలే ఇచ్చానంటూ కూడా అతను బుకాయించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే గత కొంతకాలంగా కూడా ఈ యొక్క కాంట్రాక్టర్ అనేది కాణిపాకం ఆలయానికి కూడా పాలన అనేది కూడా సరఫరా చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే గత కొంతకాలంగా ఇలాంటి పరిస్థితి తరచూ జరుగుతున్నప్పటికీ కూడా అధికారులు స్పందించట్లేదనేది మాత్రం భక్తుల నుంచి పెద్ద ఎత్తున వస్తున్నటువంటి ఆరోపణగా కూడా తెలుస్తుంది. అయినప్పటికీ కూడా తాజాగా జరిగినటువంటి ఘటనపై మాత్రం చాలా సీరియస్ గానే భక్తులందరూ కూడా రాతపూర్వకంగా కూడా ఫిర్యాదు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. సదరు కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా కోరారు. అయితే అర్చకులు కూడా ఈ విషయాన్ని గుర్తించి తప్పు జరిగినటువంటి మాట నిర్ధారణకు వచ్చి అధికారులకు కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే అధికారులు మాత్రం కాంట్రాక్టర్ మీద తదుపరి చర్యలకు సిద్ధమవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి మాత్రం మీడియా ముఖంగా మాత్రం ఇప్పటివరకు ఏ అధికారి కూడా వచ్చి మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. అయితే ప్రముఖ పుణ్యక్షేత్రంలో ఇలాంటి పరిస్థితులు తరచుగా జరగడంపై మాత్రం భక్తులు మాత్రం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. రైట్ కార్తీక్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.